వెంచనిది కాంచుని పొద్ది వెలిగి తీయమనులు వెలుగు జిమ్ము వెలిగి తీయమనులు వెలుగు జిమ్ము ఓయే విద్యార్థి వారి భారత సౌభాగ్య భవనమునకు శ్రీలు కలిగించు మనకు కలుషమంటని మంచి మార్గము నడిచి భరతమాతను సంతోషపరచుమోయి భరతమాతను సంతోషపరచుమోయి అంటూ చక్కటి విషయాన్ని మీ అందరికీ ఇచ్చింది సార్ యొక్క అనుభవం అంతా రంగరించి మీ అందరికీ చెప్పినటువంటి ఆ మాటలు ఎప్పుడూ కూడా మదిలో ఉంచుకోవాలి, మదిలో మెదులుతూ ఉండాలి. అప్పుడే నువ్వు మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాలను కొద్దిమంది ఇట్లాంటి గొప్ప వాళ్ళు మనకు మంచి మంచి సూచనలు ఇస్తుంటారు. ఆ సూచనలు ఎప్పుడు కూడా మన మదిలోనే ఉంచుకోవాలి. అది బాగా మన వాల్యూని, మనల్ని, మన నడకని, మన పర్సనాలిటీని డెవలప్ చేస్తూ ఉంటుంది. అర్థమైందా? ఫ్యూచర్లో మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగంలో మంచి డెవలప్మెంట్ చూపించగలుగుతారు. అప్పుడు ఇలాంటి గొప్ప వ్యక్తులు గుర్తుకొస్తారు. ఒక పై స్థాయికి వచ్చిన ఫలానా సార్ ఇట్లా చెప్పింది కాబట్టి నేను ఇట్లా అయినా అని గుర్తుకొచ్చుకునేలాగా ఎప్పటికీ మదిలో మెదులుతూ ఉండాలి. మనం ఇక్కడ పద్యాలు చెప్పినాం, స్టోరీలు చెప్పినాం, రైటింగ్ నేర్పినాం, అన్ని రకాలైనటువంటి విషయాలు చెప్పినాం. చాలా డెవలప్మెంట్ మీలో కలిగింది. చాలా తక్కువ సమయంలో నేర్చుకున్నటువంటి చాలామంది విద్యార్థులు ఇందులో ఉన్నారు. మీరు తక్కువ సమయం 15 days అనేది చాలా తక్కువ టైం. స్కూళ్ళలో సంవత్సరాలు నేర్పుతాం, కానీ డెవలప్మెంట్ అనేది ఈ 15 రోజుల్లో వచ్చింది. ఇప్పుడు ఆ చదువు లేదు కాబట్టి దీని మీదనే ఎక్కువ ఫోకస్ చేసింది కాబట్టి 15 రోజుల్లో వచ్చింది. 10 daysలో కూడా వస్తుంది అనుకుంటే. అట్లా ఈ పద్యం అందరు రాసుకున్నారా? అందరి దగ్గర పద్యాలు పేపర్